హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నోహితాస్ వెల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఏంటంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనమాట. మష్రూమ్ ఇష్టం లేకపోయినా లేదా ఈ వెజ్జీస్ అన్నీ ఇష్టం లేకుండా ఉన్నా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు గనక సేమ్ నేను చెప్పిన ప్రాసెస్‌తో గనక ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెడితే. పిల్లలు ఎక్కువగా క్యారెట్ కర్రీస్ కానీ, లేదా ఫ్రైస్ కానీ, లేదా క్యాబేజ్ కర్రీస్ కానీ, ఫ్రైస్ కానీ తినడానికి ఇష్టపడరు కదా! మారం చేస్తూ ఉంటారు కదా! సో, అలాగా హెల్తీగా ఈ వెజ్జెస్‌నన్నీ వాళ్ళతో తినిపించాలంటే ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని గనక చేసి పెట్టారంటే ఈ లంచ్ బాక్స్‌లోకైనా, లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌లా అయినా వాళ్ళు ఎప్పుడు తింటానంటే అప్పుడు ఇట్లా గనక చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. అండ్ ఈ రెసిపీని చాలా ఈజీ అండ్ క్విక్‌గా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఇంట్లో అవైలబుల్‌గా ఉండే వెజ్జెస్‌తోనే నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేశానండి. సో, మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే అవైలబుల్‌గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటితోనే ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో, టేస్ట్ అనేదైతే చాలా బావుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. వచ్చేయండి. ఇప్పుడు ఒక పాన్ మీద నేనొక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ గీని వేసుకుంటున్నాను. లేదు మీరు ఈ గీ ప్లేస్‌లో ఆయిల్ అన్నా యాడ్ చేసి వేసుకోవచ్చు. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వెల్లుల్లి ముక్కలు గనక ఈ నెయ్యిలో బాగా రోస్ట్ అయితే ఆ టేస్ట్ అనేది ఎంత బావుంటుందో మీరు కూడా ట్రై చేస్తే తెలుస్తుంది. ఇంకా చాప్ చేసుకున్న హాఫ్ ఆనియన్‌ని తీసుకుంటున్నానండి. మీరు ఈ అల్లం వెల్లుల్లి ముక్కల బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైనా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం బఠానీని కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చి బఠానీని. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయని కూడా నేను ఇందులో యాడ్ చేశాను. కొంచెం క్యారెట్ పీసెస్, ఇంకొంచెం క్యాబేజీ పీసెస్‌ని కూడా ఇందులోకి నేనే యాడ్ చేసి తీసుకున్నాను. ఇవే వేయాలని ఏం లేదండి. మీకు ఇంట్లో ఏ వెజ్జెస్ అవైలబుల్‌గా ఉంటే వాటిని తీసుకోండి. ఇందులో మెయిన్‌గా వేయాల్సినవి ఏంటంటే బీన్స్ అనమాట. బీన్స్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మనం ఆనియన్స్ ప్లేస్‌లో స్ప్రింగ్ ఆనియన్స్‌నన్నా తీసుకోవచ్చు. ఆనియన్స్ కంటే కూడా స్ప్రింగ్ ఆనియన్సే టేస్ట్ ఎక్కువగా ఉంటాయి. లేదు 2 వేసుకోవాలనుకున్నా కూడా టేస్ట్ బానే ఉంటుంది. వేసిన వెజ్జెస్‌నన్నిటిని కొంచెం బాగా మగ్గేలాగా క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి మగ్గించండి. ఇప్పుడు మళ్ళొకసారి అంతా తీసి కలుపుకోవాలి. ఈ వెజ్జీస్ ఏమీ లేకుండా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసినా బావుంటుంది. కానీ మెయిన్‌గా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినాలంటే వెజ్జెస్‌నన్నిటిని ఈ రెసిపీ ద బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో, ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కదా! ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీరు వేసుకోవాలంటే సాల్ట్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదు తర్వాత అంటే యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఇందులో మష్రూమ్ పీసెస్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ నేను ముందుగానే కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి లైట్‌గా ఆయిల్ ఫ్రై చేశానండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మష్రూమ్ పీసెస్ అన్నిటికి సాల్ట్ అండ్ పెప్పర్ బాగా పట్టి టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మష్రూమ్ అనేది చాలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత తెలీదు. ఇలా గనక మనం పొడవుగా స్లైసెస్‌లా కట్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇందులో కొంచెం కొంచెంగా రైస్‌ని మీకెంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రైస్‌ని తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మెయిన్‌గా మనం ఇందులో వెజ్జెస్‌ని ఎక్కువగా తినాలి కాబట్టి నేను రైస్‌ని తక్కువ యాడ్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీ తగ్గట్టు ఇంకొంచెం రైస్‌ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ వేసి మొత్తం అంతా ఇలా కలిపి పెట్టుకోండి. సో, అన్నం కూడా యాడ్ చేసి వెజ్జెస్‌లో అంతా కలిపెట్టుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ మష్రూమ్స్‌లో వేసాం కాబట్టి. ఇప్పుడు 1 ½ స్పూన్ నేనిక్కడ పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నేను సోయా సాస్‌ని యాడ్ చేశాను. 1 స్పూన్ వెనిగర్,
అలాగే రెడ్ చిల్లీ సాస్‌ని గూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ కాకుండా గ్రీన్ చిల్లీ సాస్ ఉన్నా కూడా మీరు ఈ రెసిపీలోకి తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది పెద్ద వేరియేషన్ ఏముండదు. దేనికన్నా టేస్ట్ బానే ఉంటుంది. ఈ సాసెస్‌నన్నిటిని వేసిన తర్వాత ఈ సాసెస్ మొత్తం ఆ రైస్‌లో కలిసేటట్టు మొత్తం ఒకసారంతా కలుపుకోవాలి. రైస్ వేసిన వెంటనే లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేస్తూనే ఈ ప్రాసెస్‌ని ప్రిపేర్ చేయండి. ఎందుకంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరని అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్‌ని యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకేముంది ఈ రెసిపీ చాలా సింపుల్. వీటితోనే కాకుండా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే వితౌట్ సాసెస్ ఎలా చేయాలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, వేడి వేడిగా ఉన్న ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలనే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఇది ఓన్లీ పిల్లలకనే కాదు, బ్యాచిలర్స్‌కైనా లేదా కొత్తగా వంటలు ఎవరైనా నేర్చుకుంటున్నా కూడా చాలా ఈజీగా అండ్ చాలా క్విక్‌గా దీన్ని ప్రిపేర్ చేసేస్తారు. మీకిష్టముంటే టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకోండి. మీకిష్టం లేకుంటే గనక మీరే నాన్ వెజ్ కర్రీస్‌తో అయినా లేకపోతే పన్నీర్ గ్రేవీ ఆర్ మష్రూమ్ గ్రేవీస్ ఉంటాయి కదా! వాటితోనైనా సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా సాసెస్‌తో కాకుండా ఇంకా సింపుల్‌గా ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా చేసుకునే విధంగా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందా అన్నది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.